ఓం శాంతి 25/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు బాబా పిల్లలు, యజమానులు. తండ్రి వద్ద మీరు శరణు తీసుకోలేదు. కుమారుడెప్పుడు తండ్రి శరణ్లోకి వెళ్ళాడు. ప్రశ్న: మాయ విసిగించకుండా ఉండేందుకు ఏ మాటను సదా స్మృతి చేస్తూ ఉండాలి? జవాబు: మేము తండ్రి వద్దకు వచ్చాము. వారు మాకు తండ్రే కాక శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకార ఆత్మలైన మనల్ని చదివించేవారు నిరాకార తండ్రి. ఇది బుద్ధిలో గుర్తు ఉంటే సంతోషపు మీటర్ ఎల్లప్పుడూ పైకి ఎక్కి ఉంటుంది. అప్పుడు మాయ విసిగించదు. ఓం శాంతి. త్రిమూర్తి తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. వీరు త్రిమూర్తి తండ్రి కదా, వారు ముగ్గురిని రచించేవారు, బ్రహ్మ విష్ణు శంకర్లను. వీరు సర్వులకు తండ్రి, ఎందుకంటే అత్యంత ఉన్నతమైన వారు ఆ తండ్రే. మీరంతా వారి పిల్లలం అనేది మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎలాగైతే పరంధామంలో ఉంటారో అలాగే పిల్లలైన మీరు కూడా అక్కడే నివసించేవారు. ఇది డ్రామా అని, జరిగేదంతా డ్రామాలు ఒక్కసారే జరుగుతుంది అని తండ్రి అర్థం చేయించారు. తండ్రి కూడా కల్పానికి ఒక్కసారి మాత్రమే చదివించడానికి వస్తారు. మీరు ఆయన వద్ద శరణాగతి పొందారు. నేను నీ శరణు జొచ్చాను అనే పదం భక్తి మార్గానికి చెందినది. కుమారుడు ఎప్పుడైనా తండ్రి శరణు జొచ్చుతాడా? పిల్లలు యజమానులుగా ఉంటారు తండ్రి ఇంటికి, తండ్రి ఆస్తికి. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని శరణు వేడుకోలేదు. ఆ తండ్రి మిమ్మలను తన వారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రిని తమ వారిగా చేసుకున్నారు. పిల్లలైన మీరు నన్ను, ఓ బాబా, మీరు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి లేక రాజ్యంనివ్వండి అని పిలుస్తారు. ఒకటేమో శాంతిధామము, రెండవది సుఖధామము. సుఖధామము తండ్రి ఇచ్చే ఆస్తి, దుఃఖధామము రావణుడి ఆస్తి. 5 వికారాలలో చిక్కుకున్నందున దుఃఖమే దుఃఖముంది. మనం ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చాము అని పిల్లలకు తెలుసు. వారు తండ్రే కాక శిక్షకుడు కూడా అయ్యారు. కానీ వారు నిరాకారులు. నిరాకార ఆత్మలైన మనలను చదివించే వారు కూడా నిరాకారులే. వారు ఆత్మల తండ్రి. ఇది సదా బుద్ధిలో స్మరణ జరుగుతూ ఉండిన సంతోషపు పాదరస మీటర్ ఎక్కుతుంది. వీరిని మర్చిపోయినందునే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి వద్ద కూర్చొని ఉన్నారు కనుక తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తుంది. లక్ష్యం అయితే మీ బుద్ధిలో ఉంది కదా, శివబాబాను స్మృతి చేయాలి. కృష్ణుణ్ణి స్మృతి చేయడం అయితే చాలా సులభం. శివబాబాను స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఒకవేళ కృష్ణుడు వచ్చి ఉంటే అందరూ వెంటనే వారికి సమర్పణం అయ్యేవారు. ముఖ్యంగా మాతలు కృష్ణుని వంటి కుమారుడు లభించాలి అని, కృష్ణుడి వంటి భర్త లభించాలి అని కోరుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఇప్పుడు వచ్చాను, మీకు కృష్ణుడి వంటి పుత్రుడే కాక పతి కూడా లభిస్తాడు అనగా అటువంటి సర్వగుణ సంపన్నుడు, 16 కళా సంపూర్ణుడు, సుఖమునిచ్చేవాడు మీకు లభిస్తాడు. స్వర్గము లేక కృష్ణపురంలో సుఖమే సుఖం ఉంటుంది. మీరిప్పుడు కృష్ణపురంలోకి వెళ్ళడానికి చదువుకుంటూ ఉన్నారు. అందరూ స్వర్గమునే తలుస్తూ ఉంటారు కదా. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అటువంటప్పుడు సంతోషం కలగాలి, చప్పట్లు చర్చాలి. నరకాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్ళడం చాలా మంచిది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని ఎవరైనా అంటే ఎక్కడి నుండి వెళ్ళారు అని వారిని అడగండి. తప్పకుండా నరకం నుండే వెళ్ళి ఉన్నారు కదా, ఇది చాలా సంతోషించే విషయం. మరి వారిని పిలిచి మీరు భోజనము మొదలైనవి ఎందుకు తినిపించాలి? కానీ ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. 21 జన్మలకు స్వర్గం అని వారు అనరు, కేవలం స్వర్గానికి వెళ్ళారని అంటారు. అలాగైతే స్వర్గానికి వెళ్ళిన ఆత్మలను ఇక్కడికి ఎందుకు పిలుస్తారు? ఈ నరక భోజనాన్ని తినిపించేందుక? నరకంలోకైతే పిలువరాదు. ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ప్రతి విషయము జ్ఞానంతో కూడి ఉంది. పతితులను పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. అందువలన పతిత శరీరాలను తప్పకుండా సమాప్తం చేయాల్సి వస్తుంది. అందరూ మరణిస్తారు. అప్పుడు ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు?
మనము శరీరాలను వదిలి మన ఇంటికి వెళ్తామని ఇప్పుడు మీకు తెలుసు. శరీరాన్ని ఎలా వదలాలి అనే అభ్యాసం మీరు ఇప్పుడు చేస్తున్నారు. ఇటువంటి పురుషార్థం ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు. ఇది పాత శరీరం అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కూడా అంటున్నారు, నేను ఈ పాత చెప్పును అప్పుగా తీసుకున్నాను. డ్రామాలో నాకు ఈ రథమే నిమిత్తంగా ఉంది. ఇది ఎప్పుడు మారదు. ఇదే శరీరాన్ని, బ్రహ్మ శరీరాన్ని మళ్ళీ మీరు 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యం అర్థం చేసుకున్నారు కదా. దీని అర్థం తెలియజేయు శక్తి ఒక్క తండ్రికి తప్ప మరెవ్వరికీ లేదు. ఇది చాలా అద్భుతమైన పాఠశాల. మేం భగవతిగా అయ్యేందుకు భగవంతుడి పాఠశాలకు వెళ్తున్నాము అని ముసలివారు కూడా అంటారు. అరే, వృద్ధ మాతలు ఎప్పుడు పాఠశాలకు వెళ్ళి చదవరు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్తున్నాము అని, అక్కడ మేము రాజయోగం నేర్చుకుంటామని చెప్పండి. మీరు వినిపించే మాటలు వినే వారిని ఆశ్చర్యచకితులుగా చేయాలి. భగవంతుడి పాఠశాలకు వెళ్తున్నామని వృద్ధులు కూడా చెప్తారు. ఇక్కడ మనము భగవంతుడి వద్దకు చదువుకునేందుకు వెళ్తాము అనేది అద్భుతం. ఇలా ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. నిరాకార భగవంతుడు ఎక్కడి నుండి వచ్చారని అంటారు. ఎందుకంటే వారు భగవంతుడికి నామరూపాలు లేవు అని భావిస్తారు. ఇప్పుడు మీరు దీనిని బాగా అర్థం చేసుకుని ఇతరులకు వినిపిస్తారు. మీకు ప్రతి విగ్రహం యొక్క చరిత్ర, కర్తవ్యము తెలుసు. అత్యంత ఉన్నతమైన వారు శివబాబా అని మీ బుద్ధిలో పక్కాగా ఉంది. వారికి మీరందరూ సంతానం. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. మీరు కేవలం నామమాత్రానికి పేర్లు పలకడం లేదు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎలా చేస్తారో మీకు పూర్తిగా తెలుసు. మీకు తప్ప వారి జీవిత చరిత్రలు ఇతరులు ఎవ్వరూ తెలుపలేరు. స్వంత బయోగ్రఫీయే తెలియకుంటే ఇతరులది ఎలా తెలుస్తుంది? మీరు ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. నాకు తెలిసినదంతా పిల్లలైనా మీకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ రాజ్య పదవిని ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు యుద్ధం చేసి రాజ్య పదవిని పొందలేరు. అక్కడ యుద్ధాలే ఉండవు, స్వర్గములు. ఇక్కడైతే ఎంతగానో కొట్లాడుకుంటూ జగడాలు ఆడుకుంటూ ఉంటారు. లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వం పొందుతున్నాము అని పిల్లలైన మీ మనస్సులో ఉండాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. అంతేకాని నేను ఎవరిలో ప్రవేశించాను అతడిని కూడా స్మృతి చెయ్యమని చెప్పను. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్తాను. ఆ సన్యాసులైతే వారి ఫోటోను పేరు సహితంగా వ్రాసి ఇస్తారు. శివబాబా ఫోటోని ఏం తీస్తారు? బిందువుపై పేరు ఎలా వ్రాస్తారు? బిందువుపై శివబాబా పేరు వ్రాస్తే బిందువు కంటే వేరు అంటే పేరు రాసినటువంటిది. ఆ పేరు పెద్దదైపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. మనలను శివబాబా స్వయంగా చదివిస్తున్నారు అని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మ చదువుకుంటుంది కదా, ఆత్మ అనే సంస్కారాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు బాబా ఆత్మలలో సంస్కారాలు నింపుతున్నారు. వారు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. తండ్రి మీకు ఏం నేర్పిస్తున్నారో దానిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి. సృష్టి చక్రమును స్మృతి చేయండి, ఇతరులతో చేయించండి. వారిలో ఉన్న గుణాలను పిల్లలకు కూడా ఇస్తున్నారు. నేను జ్ఞాన సాగరుడను, సుఖ సాగరుడను అని అంటున్నారు. మిమ్మలను కూడా నాలాగా తయారు చేస్తాను. మీరు కూడా అందరికీ సుఖమునివ్వండి. మనస, వాచ, కర్మణ ఎవ్వరికి దుఃఖం ఇవ్వకండి. శివబాబాను స్మృతి చేస్తే స్మృతి ద్వారా వికర్మల వినాశనం అవుతాయి అనే ఈ మధురమైన మాటలను మధురంగా అందరి చెవిలో వేయండి అని బాబా చెప్తున్నారు. బాబా వచ్చారు, వారి ద్వారా ఈ వారసత్వాన్ని పొందమని అందరికీ సందేశమునివ్వండి. ఈ సందేశాన్ని అందరికి ఇవ్వాల్సి వస్తుంది. చివరికి వార్తాపత్రికల వారు కూడా ప్రచురిస్తారు. అంతిమ సమయంలో అందరూ ఓహో ప్రభు నీ లీలలు అని అంటారు. అందరికీ సద్గతినిచ్చేది మీరే అని, దుఃఖం నుండి విడిపించి అందరినీ శాంతి ధామానికి తీసుకెళ్తారు అని అంటారని మీకు తెలుసు. ఇది కూడా ఒక ఇంద్రజాలం. వారిది అల్పకాలిక ఇంద్రజాలము. మన్మనాభవ అను ఇంద్రజాలం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా 21 జన్మలకు చేస్తారు. మీరు లక్ష్మీ నారాయణులకు అవుతారు. ఇంద్రజాలికుడు, రత్నాగరుడు మొదలైన పేర్లన్నీ శివబాబావే.
బ్రహ్మవి కావు. ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణీలు అందరూ చదువుకునే విద్యార్థులు. వారు చదువుకొని ఇతరులను చదివిస్తూ ఉన్నారు. బాబా ఒక్కరే అందరినీ చదివించరు. బాబా మీ అందరినీ కలిపి చదివిస్తున్నారు. మీరు మళ్ళీ ఇతరులను చదివిస్తారు. తండ్రి రాజయోగంను నేర్పిస్తూ ఉన్నారు. వారు రచయిత. కృష్ణుడైతే వారి రచన కదా. వారసత్వం రచయిత నుండి లభిస్తుంది, కానీ రచన నుండి లభించదు. కృష్ణుడి నుండి వారసత్వం లభించది. లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు. బాల్యంలో వీరు రాధాకృష్ణులుగా ఉండేవారు. ఈ మాటలు కూడా పక్కాగా గుర్తుంచుకోండి. వృద్ధులు కూడా వేగంగా వెళ్తే ఉన్నత పదవి పొందగలరు. వృద్ధ మాతలకు అవ్వలకు మమకారం కాస్త ఎక్కువగా ఉంటుంది. వారు తమ రచన అనే వలలోనే తన పిల్లలు, మనమళ్ళు, మనవరాళ్ళు ఇలాగా ఆ వలలో చిక్కుకుపోతారు. ఎంతోమంది గుర్తుకొస్తూ ఉంటారు. వారు తమ బుద్ధి యోగాన్ని మరలించి ఒక్క తండ్రితోనే జోడించాలి. ఇందులోనే శ్రమ ఉంటుంది. జీవించి ఉండే మరణించాలి. ఒక్కసారి బుద్ధిలో బాణం తగిలితే చాలు. ఆ తర్వాత యుక్తిగా నడవవలసి ఉంటుంది. అలాగని ఎవ్వరితోనూ మాట్లాడరాదు అని కాదు. గృహస్థ వ్యవహారంలో భలే ఉండండి, అందరితో మాట్లాడండి, వారితో కూడా సంబంధం ఉంచుకోండి. తండ్రి అంటున్నారు, ధర్మ కార్యం ఇంటి నుండి మొదలవుతుంది. సంబంధమే ఉంచుకోకుంటే వారిని ఎలా ఉద్ధరిస్తారు? 2 వైపులా సంబంధం నిభాయించాలి. వివాహానికి వెళ్ళనా అని బాబాని అడుగుతారు. ఎందుకు వెళ్ళరాదు? బాబా అంటారు, తండ్రి కేవలం కామ మహాశత్రువు, దానిని జయించండి, అప్పుడు మీరు జగత్జీతులుగా అవుతారు అని చెప్తారు. సత్యుగంలో నిర్వికారులు ఉంటారు. అక్కడ యోగ బలంతో పిల్లలు జన్మిస్తారు. నిర్వికారులుగా తయారవ్వమని తండ్రి అంటున్నారు. మనం శివబాబా వద్ద కూర్చొని ఉన్నాము అని, శివబాబా మనకి 84 జన్మల కథ తెలుపుతున్నారు అని పక్కా చేసుకోండి. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు సతో ప్రధానంగా ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతారు. ప్రపంచము పాతదిగా కొత్తదిగా 2 విధాలుగా అవుతుంది. ఆత్మ కూడా పతితంగా ఉంది కదా. ఇక్కడ ఏ వస్తువులోనూ సారం లేదు. సత్యుగంలోని ఫలపుష్పాలు ఎక్కడ, ఇక్కడ ఉన్న ఫలపుష్పాలు ఎక్కడ? అక్కడ పులుపుగా ఉన్న కుళ్ళిపోయి దుర్వాసన గల వస్తువు ఒక్కటి కూడా ఉండదు. అక్కడ ఏముంటాయో వాటిని మీరు సాక్షాత్కారాలలో కూడా చూశారు. ఆ ఫలాలను పుష్పాలను తీసుకెళ్ళాలి అని మీ మనసులో అనుకుంటారు. అయితే ఇక్కడికి వస్తూనే అవి మాయమైపోతాయి. అన్నింటినీ సాక్షాత్కారం చేయించి తండ్రి పిల్లలను సంతోషపరుస్తారు. వీరాత్మల తండ్రి, వారే మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. ఈ శరీరం ద్వారా చదివేది ఆత్మ, శరీరం కాదు. నేను కూడా ఈ వారసత్వం తీసుకుంటున్నాను, స్వర్గానికి యజమానిగా అవుతున్నాను అని ఆత్మకు శుద్ధమైన అభిమానం ఉంటుంది. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు, కానీ అందరి పేర్లు లక్ష్మీనారాయణలుగా ఉండవు కదా. వారసత్వం పొందుకునేది ఆత్మ, ఒక్క తండ్రి తప్ప. ఈ జ్ఞానమును ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఇందులో చిన్న పిల్లలు, యువకులు మొదలైన వారంతా చదువుకుంటారు. ఇటువంటి కాలేజీ ఎప్పుడైనా చూసారా? ఆ మనుషులు బ్యారిస్టర్, డాక్టర్ మొదలైన వారిగా అవుతారు. ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బాబా మన టీచరు, సద్గురువు. వారు మనలను తమ వెంట తీసుకెళ్తారు అని ఇప్పుడు మీకు తెలుసు. చదువును బట్టి మీరు మళ్ళీ సుఖధామంలో పదవి పొందుతారు. మీ సత్యుగంను తండ్రి ఎప్పుడూ చూడను కూడా చూడరు. నేను సత్యుగాన్ని చూస్తానా అని శివబాబా అడుగుతారు. చూడాలి అంటే శరీరం ఉండాలి. తండ్రికి తమ స్వంత శరీరం లేనే లేదు. కావున ఎలా చూస్తారు? ఇక్కడ పిల్లలైనా మీతో మాట్లాడతారు, చూస్తారు, కానీ ఇదంతా పాత ప్రపంచం. శరీరం లేకుండా దేనిని చూడలేరు. నేను పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మిమ్మలను పావనంగా చేస్తాను. నేను స్వర్గమును చూడను కూడా చూడను. ఎవరి శరీరంలోనైనా ప్రవేశించి గుప్తంగా చూసి వస్తాను అని కూడా అనుకోను. నాకు ఆ పాత్ర లేనే లేదు. మీరెన్నో క్రొత్త విషయాలు వింటారు. అందువలన ఇప్పుడు ఈ పాత ప్రపంచం పైకి మనస్సు వెళ్ళరాదు. ఎంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవి లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు. అంతా స్మృతి యాత్ర పైననే ఆధారపడిన ఆట ఇది. యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా మనుషులు పవిత్రంగా ఉంటారు.
యాత్రల నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అపవిత్రంగా అవుతారు అని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన స్వర్గ వారసత్వం తీసుకుంటామని మీకు తెలుసు కనుక వారి శ్రీమతమును అనుసరించాలి. తండ్రి స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. 63 జన్మల మలినాలు ఏర్పడి ఉన్నాయి. వాటన్నింటినీ ఈ జన్మలోనే దించుకోవాలి. ఇక ఏ ఇతర కష్టము లేదు. విషము త్రాగాలి అనే ఆకలి వదిలేయాలి. కామ వికారం అనే విషయం, దానిని గురించి సంకల్పం కూడా చేయకండి. ఈ వికారాల ద్వారానే మీరు జన్మ జన్మాంతరాలు దుఃఖితులుగా ఉన్నారు అని తండ్రి చెప్తున్నారు. కుమారీలపై చాలా జాలి కలుగుతుంది. సినిమాలు చూసినందున చాలా చెడిపోతారు. దీని ద్వారానే నరకంలోకి వెళ్తారు. బాబా సినిమాలు చూస్తే పర్వాలేదు అని కొందరికి చెప్తారు, కానీ మిమ్మల్ని చూసి ఇతరులు కూడా వెళ్తారు. అందువలన మీరు సినిమాలకు వెళ్ళరాదు, చూడరాదు. ఇతను భగీరథుడు భాగ్యశాలి రథం కదా. డ్రామాలో తన రథమును అప్పుగా ఇచ్చేందుకు నిమిత్తమై ఉన్నాడు. బాబా ఇతనిలో వస్తారు అని మీకు తెలుసు. ఇది హుస్సేన్ గుర్రం. మిమ్మల్ని అందరినీ హసీన్గా అందంగా తయారు చేస్తారు. తండ్రి స్వయం అత్యంత సుందరుడు, కానీ ఈ పాత రథమును తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్రనే అలా ఉంది. ఇప్పుడు అపవిత్రమైన ఆత్మలను స్వర్ణయుగపు ఆత్మలుగా తయారు చేయాలి. తండ్రి సర్వశక్తివంతుల లేక డ్రామానా? డ్రామానే, కానీ అందులో పాత్రను అభినయించే పాత్రధారులలో సర్వశక్తివంతులు ఎవరు? శివబాబా. ఆ తర్వాత రావణుడు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. బాబా మిమ్మలను గడియ గడియ మర్చిపోతాము అని వ్రాస్తారు. ఉదాసీనులుగా అవుతారే. మిమ్మలను స్వర్గానికి యజమానులుగా చేయడానికి వచ్చాను. మీరు ఉదాసీనంగా ఎందుకు ఉంటారు? శ్రమ చేయాలి, పవిత్రంగా అవ్వాలి. ఇలాగే తిలకం ఎలా ఇచ్చేది నేను? రాజ్య తిలకం. మీ అంతకు మీరే రాజ్య తిలకం దిద్దుకునేందుకు అర్హులుగా జ్ఞాన యోగముల ద్వారా తయారు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అంతకు మీరే తిలకానికి అర్హులుగా అవుతారు. శివబాబా మన మధురమైన తండ్రి, టీచరు, సద్గురు అని మీ బుద్ధిలో ఉంది. వారు మిమ్మల్ని కూడా చాలా మధురంగా చేస్తారు. మనము తప్పకుండా కృష్ణపురంలోకి వెళ్తామని మీకు తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశం తప్పకుండా స్వర్గంగా అవుతుంది. తర్వాత మళ్ళీ నరకంగా అవుతుంది. ధనవంతులైన వారికి ఇక్కడే స్వర్గం ఉంది అని, పేదలకు నరకం ఉంది అని మనుషులు భావిస్తారు, కానీ అలా కాదు. నిజానికి ఇది అందరికీ నరకమే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సినిమాలు నరకానికి వెళ్ళే దారి. అందువలన సినిమాలు చూడకండి. స్మృతి యాత్ర ద్వారా పావనంగా ఈ ఉన్నత పదవిని పొందాలి. ఈ పాత ప్రపంచంపై మనస్సు ఉంచరాదు. సెకండ్ పాయింట్, మనస్స వాచ కర్మన ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. మధురాతి మధురమైన మాటలు అందరి చెవులకు వినిపించాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. వరదానము స్మృతి తలంపు అనే స్విచ్ను ఆన్ చేసి ఒక్క సెకండ్లో అశరీరీ స్థితిని అనుభవం చేసి ప్రీతి బుద్ధి భవ. ఎక్కడైతే ప్రభుపై ప్రీతి ఉందో అక్కడ అశరీరిగా అవ్వడం ఒక్క సెకండ్ యొక్క ఆటతో సమానం. ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తూనే అంధకారం చీకటి సమాప్తం అవుతుందో అలా ప్రీతి బుద్ధి కలవారిగా ఈ స్మృతి అనే స్విచ్ను ఆన్ చేస్తే దేహము మరియు దేహ ప్రపంచపు స్మృతి అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక్క సెకండ్ యొక్క ఆటయే. నోటి ద్వారా బాబా అని అనడంలో కూడా సమయం పడుతుందేమో, కానీ స్మృతిలోకి తండ్రిని తీసుకొచ్చేందుకు సమయం పట్టదు. ఈ బాబా అనే శబ్దమే పాత ప్రపంచాన్ని మర్చిపోవడానికి ఆత్మిక బాంబు. స్లోగన్, దేహ భావపు మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉంటే దేహ అభిమానమే మట్టి అనే బరువు. దీని నుండి దూరంగా ఉండేవారే డబల్ లైట్ ఫరిస్తాగా అవుతారు. అవ్యక్త సూచన, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సత్యతకు పరిశీలన, సంకల్పము, మాట,
కర్మ, సంబంధ, సంపర్కము అన్నింటిలో దివ్యత అనుభూతి అవ్వడం. కొంతమంది నేను సదా సత్యమే చెప్తాను అని అంటారు. కానీ మాటలో మరియు కర్మలో దివ్యత లేకుంటే ఇతరులకు మీ సత్యము సత్యమనే అనిపించదు. అందువలన సత్యత యొక్క శక్తి ద్వారా దివ్యతను ధారణ చేయండి. ఏమి సహించాల్సి వచ్చినా భయపడకండి. సత్యము సమయానుసారం స్వయం నిరూపించబడుతుంది. ఓం శాంతి.